నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ సీక్రెట్ రెసిపీస్. ఈరోజు మనము ఆనపకాయ పొట్టు మజ్జిగతో ఎలా కర్రీ చేసుకోవాలో, అంటే ఫ్రై లాగా ఎలా చేసుకోవాలో చూద్దాం. యూజువలీ ఆనపకాయ పొట్టుతోని మనం పచ్చడి అలా చేస్తాము, బట్ ఇది ఇంకొక లైక్ ఫ్రై నచ్చే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను. నేను మా అమ్మమ్మ నుంచి నేర్చుకున్నాను ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. సోరకాయ పొట్టు, అదే ఆనపకాయ పొట్టుని కడిగి క్లీన్ చేసుకొని నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను, మన చెమ్మకాయ ముక్కల్లాగా. దాంతోపాటు ది మెయిన్ ఇంగ్రీడియంట్ మజ్జిగ, పెరుగు, మజ్జిగ ఏదైనా ఓకే, మనం ఎలాగో వాటర్ కలిపి యూస్ చేస్తాము. దెన్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, అండ్ ఉప్పు, పసుపు, ఇంగువ, ధనియా పొడి, జీలకర్ర, ఆవాలు. ఈ ఇంగ్రీడియంట్స్తోని మనం సోరకాయ పొట్టు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. సో నేను ఒక గిన్నె తీసుకున్నాను, అగైన్ ది స్టీల్ వన్, కోటింగ్ నేను ఎక్కువగా వాడను. సో నేను స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో నేను ఈ ఆనపకాయ పొట్టు ఏదైతే ఉందో అది వేసుకుంటున్నాను. దీన్ని మనం ముందుగా ఉడకబెట్టుకోవాలన్నమాట. సో ఉడకబెట్టుకునేటప్పుడు మజ్జిగ వేసి కాస్త ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టాలి. అప్పుడు మనకు ఈ పొట్టుది ఏమంటారు గట్టితనం ఉంటుంది కదా, అది పోతుందన్నమాట. దానికోసం నేను ఇప్పుడు సోరకాయ పొట్టు వేసాను, దాంట్లో మజ్జిగ వేస్తున్నాను. దాంతోపాటు నేను చెప్పినట్టుగానే పసుపు, ఉప్పు వేసి కూడా వేసి స్టవ్ మీద పెట్టేసాను. సో మునగాలన్నమాట, సొరకాయ పొట్టు మజ్జిగలో మునిగిపోవాలి. అండ్ ఉప్పు, పసుపు వేసాను. ఇది ఆ మజ్జిగలో ఉడకడం వల్ల పొట్టులో రుచి అనేది ఉండదు సామాన్యంగా, అంటే మనకు పులుపు కానీ లేకపోతే దాని సారత్వం ఏమీ ఉండదు కదా, దాని టేస్ట్ అనేది. ఈ మజ్జిగ వేయడం వల్ల పులుపు వస్తుంది, ప్లస్ ఉప్పు కూడా వేసాను కాబట్టి రుచి అనేది వచ్చేస్తుంది. ఆయిల్ వేడెక్కగానే దాంట్లో నేను జీలకర్ర, ఆవాలు, పసుపు, ఇంగువ వేసేసాను. వాటితో పాటు నేను ఇప్పుడు గ్రీన్ చిల్లీ, ఆనియన్ కూడా వేస్తున్నాను. దీంట్లో నేను ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. దాంతో పాటుగా ఆనియన్ కూడా వేస్తున్నాను. తర్వాత దీంట్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత దీంట్లో నేను ఆనపకాయ పొట్టుని వేస్తున్నాను. మజ్జిగలోంచి తీసి నేను కాస్త కడిగి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఇది ఉడికిపోయింది కాబట్టి ఎక్కువగా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. పోపు ఉడకగానే కాస్త పోపు దీనికి పట్టగానే మనం ఆపేయాలి. ఇలా చేస్తే సోరకాయ పొట్టుని ఎవరైనా తినేస్తారన్నమాట. మామూలుగా పొట్టు అనే ఆ బెడుసు అనేది లేకుండా మనము మజ్జిగలో ఉప్పు వేసి ఉడకబెట్టాము. సో టేస్ట్ ఉంటుంది, ప్లస్ ఆ టెండర్నెస్ వస్తుంది. అండ్ చెప్పేంత కూడా ఎవరికి తెలియదు ఇది సోరకాయ పొట్టు అని. నేను చాలాసార్లు నా ఫ్రెండ్స్కి కూడా పెట్టి చూసాను. తిన్న తర్వాతే చెప్పాను ఇది పొట్టు అంటే తెలియదు, అట్లా ఉంటుంది. సో కాస్త ఫ్రై అవ్వగానే మనం ఆఫ్ చేసుకుంటాం స్టవ్. సో సొరకాయ పొట్టు, ఆనపకాయ పొట్టు ఫ్రై అయిపోయింది. కాస్త డ్రై అవ్వాలని చూసాను నేను, అంటే మనం ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. చూసారు కదా, ఆనపకాయ పొట్టుని
ఇలా మజ్జిగలో ఉడకపెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ పొట్టు తినాలి అని కూడా చాలామందికి తెలియదు. దీంట్లో మనకు డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సొరకాయ పొట్టులో, బీరకాయ పొట్టులో చాలా వరకు డి విటమిన్స్ వస్తాయని చెప్తారు. దాట్స్ ద మెయిన్ రీజన్ నేను ఎక్కువగా తీసుకోవడం. యూఎస్ వచ్చిన తర్వాత సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండదు. మనకు మార్నింగ్ టైమ్స్లో ఆ డి విటమిన్ ఏదైతే సన్ త్రూ వస్తుందో అది కూడా తీసుకోలేము. సో ఆబ్వియస్గా ఇక్కడ అన్ని వైటమిన్ క్యాప్సూల్సే తీసుకోవడం జరుగుతుంది. బట్ ఈ సోరకాయ, బీరకాయ పొట్లు ఏవైతే ఉంటాయో మన కూరగాయల పొట్టు, వాటి వల్ల మనకు డి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. ఐ హోప్ యూ లైక్ డెట్. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పొట్టు అనేది అయితే ఎవరికి తెలీదు, అంత తినేస్తారు, అంత నచ్చుతుంది. ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ and subscribe to my channel Telangana Secret Recipes. Thank you. Bye bye.